ఆనరబుల్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఇప్పుడు ప్రజెంట్ ఉన్నటువంటి సూర్యకాంత్ గారు చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ గారు నిన్న ఒక మీటింగ్లో ప్రసంగిస్తూ కోర్టులో చేసిన కామెంట్ కాదు, మీటింగ్లో ప్రసంగిస్తూ ఆయన ఒక స్పీచ్ ఇచ్చారు. ఆయన స్పీచ్లో ఆయన మాట్లాడినటువంటి ఒక మాట సోషల్ మీడియాలో తిరుగుతుంది. అదేంటంటే, ఈ న్యాయ వ్యవస్థ భారతదేశ న్యాయ వ్యవస్థకి ఇప్పుడున్న అతిపెద్ద సవాల్ ఏంటంటే ప్రజలలో నమ్మకం కలిగించటం. ఏమన్నారు? భారతదేశ న్యాయ వ్యవస్థకున్న అతిపెద్ద సవాలు 2026లో ఉన్నది ఏంటి అంటే ప్రజలలో నమ్మకం కలిగించటం. ఎందుకు ఒక చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ప్రజలలో నమ్మకం కలిగించటమే అతిపెద్ద సవాలు అని అన్నాడు? ఎందుకు అన్నాడు అంటే అర్థం, ది చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాకి అర్థమైంది ప్రజలు కోర్టులు ఇచ్చే తీర్పుల మీద నమ్మటం లేదు అని. అంతే కదా? వై ది చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా సెడ్ the biggest challenge in the judiciary system in India is to get the public trust, public confidence. ఎందుకు అంటే రీసెంట్గా వచ్చినటువంటి కొన్ని జడ్జిమెంట్ల మీద ప్రజలు పబ్లిక్గానే గలమెత్తారు. అంటే వీళ్ళు జడ్జిమెంట్లు ఎలా ఇస్తున్నారు, కరెక్ట్గా ఇస్తున్నారా లేదా, లాజికల్గా ఇస్తున్నా, కరెక్టా తప్ప అనే ఉండదు. ది జడ్జి హ్యాస్ ఫండమెంటల్ రైట్ టు డెలివర్ వాట్ ఎవర్ ద జడ్జిమెంట్ హీ ఫీల్స్ సో. But if you don't like that judgment, we can go for another appeal. But జడ్జికి ఆ రైట్ ఉంది, హీ హ్యాస్ దట్ ఫండమెంటల్ రైట్. ఎలాంటి జడ్జిమెంట్ ఇవ్వాలనేది జడ్జిలకు హక్కు ఉంటుంది. బట్ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే జడ్జి గారు తప్పు చేశారా లేదా అనేది ఇష్యూ కాదు. ఇట్స్ నాట్ ద ఇష్యూ. ఇట్స్ నాట్ ద డిబేట్ ఈజ్ నాట్ దట్ ద జడ్జి డిడ్ మిస్టేక్ ఆర్ నాట్. జడ్జి డెలివర్స్ ద జడ్జిమెంట్. సో వీ కెనాట్ కాల్ ఇట్ యాజ్ మిస్టేక్ ఆర్ whatever he believes, he delivers the judgment. The rightly said the Chief Justice of India కరెక్ట్గా మాట్లాడిన మాట ఏంటంటే ది పబ్లిక్ ట్రస్ట్ ఈజ్ ద బిగ్గెస్ట్ ఛాలెంజ్ అని. అంటే అర్థం, వాళ్ళు జడ్జిమెంట్లు ఇస్తున్నారు, వాళ్ళకి ఫండమెంటల్ రైట్ ఉంది, ఇస్తున్నారు. కానీ మీరు ఇచ్చిన జడ్జిమెంట్ల మీద ప్రజలు ఏమనుకుంటున్నారు, ప్రజల యొక్క నమ్మకం ఉందా లేదా అనే దాని మీదే ఒక అతిపెద్ద సవాలు అని చెప్పి ఆయన కరెక్ట్గా మాట్లాడాడు. ఈ విషయంలో నేను కొన్ని వీడియోలు చేశాను గతంలో. వీళ్ళు ఇచ్చిన జడ్జిమెంట్స్ అంటే నా యాంగిల్లోనే మాట్లాడుతున్నా. ఇప్పుడు నేను ఏదైతే ఫాలో అవుతానో వాటి గురించి మాట్లాడతాను కాబట్టి నా యాంగిల్లో మాట్లాడుతున్నా. వాళ్ళు రీసెంట్గా ఇచ్చినటువంటి కొన్ని జడ్జిమెంట్స్లో సో సర్ప్రైజింగ్ జడ్జిమెంట్ అంటే ఎస్సీ ఎస్టీ కేసుకి సంబంధించిన ఒక జడ్జిమెంట్ ఇచ్చారు. ఎస్సీ ఎస్టీ కేసుకి సంబంధించి చాలా సర్ప్రైజింగ్ అనిపించింది. పబ్లిక్లో ఇదేంటి ఎలాంటి జడ్జిమెంట్లు ఇస్తున్నారు అని అనిపించింది. అదేంటి, షెడ్యూల్డ్ క్యాస్ట్ ఎస్సీ ఎస్టీ కేసు పెట్టాలి అంటే పబ్లిక్లో 4 గోడల మధ్య బూతులు తిడితేనే, అది కూడా కులం పెట్టి తిడితేనే మీరు కేసు పెట్టాలని జడ్జిమెంట్ ఇచ్చింది. అర్థమైందా? పబ్లిక్లో 4 మధ్య అందరూ వింటూ ఉండగా మీరు కులం పెట్టి తిడితేనే ఎస్సీ ఎస్టీ కేసు పెట్టండి అని ఇచ్చింది జడ్జిమెంటు. చాలా సర్ప్రైజ్ అనిపించింది. 4 గోడల మధ్య ఎవరూ లేనప్పుడు తిడితే అది కేసు కాదా? అంటే 4 మధ్య మీరు చంపితేనే మర్డర్ కేసు పెడుతున్నారా? ఎక్కడో మర్డర్ కేసు పెట్టారు. ఎక్కడో మర్డర్ కేసు పెట్టినప్పుడు ఎవరు చంపారని ఇన్వెస్టిగేట్ చేసి ఎక్కడో అడవిలో ఉన్నదాన్ని కూడా పట్టుకుంటున్నారు కదా. దెన్ వై ది ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసెస్ షుడ్ బి డన్ ఓన్లీ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద పీపుల్, దెన్ ఓన్లీ ఇట్ ఈస్ కాస్. అంటే ఎవరు లేనప్పుడు ఒక ఆఫీసరు ఎవరు లేనప్పుడు ఎంప్లాయీని రూమ్లోకి పెట్టి కులం పెడితే తిట్టొచ్చు అని చెప్తుంది ఆ కోర్టు అనే అనుమానాలు వచ్చాయి. పబ్లిక్ ట్రస్ట్ని కోల్పోయేటువంటి జడ్జిమెంట్లు ఇచ్చారు ఈ రీసెంట్గా. వాళ్ళకి తెలుసు ఇలాంటి జడ్జిమెంట్ల వల్ల పబ్లిక్లో ట్రస్ట్ పోతుంది అని. అందుకే చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ గారు ఏమన్నారంటే, ఇప్పుడున్నటువంటి అతి పెద్ద సవాల్ ఏంటంటే ప్రజల యొక్క నమ్మకం సాధించడమే మాకున్న సవాలని చీఫ్ జస్టిస్ గారు. గతంలో ఒక ఎస్సీ ఎస్టీ కన్వర్షన్ మీద ఒక జడ్జిమెంట్ కూడా చాలా సర్ప్రైజింగ్ జడ్జిమెంట్ ఇచ్చారు. ఏమని, అలహాబాద్ హైకోర్టులో ఒక జడ్జిమెంట్ ఇచ్చారు. ఏమనంటే, ఎవరో ఒక అతను పాంప్లెట్లు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాడు. ఎక్కడ బీచ్లో పాంప్లెట్లు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాడు. బీచ్లో నిలబడి ఇలా కరపత్రాలు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాడండి. ఎవరో అతను పట్టుకొని, ఇతను క్రిస్టియన్ కన్వర్ట్, ఎస్సీ ఎస్టీ పెడతానికి లేదన్నారు. ఎందుకు? పాంప్లెట్లు, యేసుక్రీస్తుకు సంబంధించిన పాంప్లెట్లు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాడు.
గతంలో జడ్జిమెంట్లు ఏముండేవి? అవునా? పాంప్లెట్లు డిస్ట్రిబ్యూట్ చేసినంత మాత్రాన క్రిస్టియన్ అవుతాడా? ఓకే. ఆయనకి ఎవరో చెప్పుండొచ్చు కదా! నువ్వు వెళ్లి పాంప్లెట్లు డిస్ట్రిబ్యూట్ చేయమని పాస్టర్ గారు ఆయనకి నీకు ₹100 ఇస్తాను నిలబడి డిస్ట్రిబ్యూట్ చేయమని చేసుండొచ్చు కదా! ఎంప్లాయీ అయ్యుండొచ్చు కదా! ఓకే. సరే లేదు ఆయనే చెబుతున్నాడు. ఆయనేదో మంచి మార్గంలో నడిపిస్తానని పెట్టుండొచ్చు కదా! సో, ఏదైనా సరే పాసిబిలిటీస్. అందుకే న్యాయ వ్యవస్థలో అంబేద్కర్ చెప్పిన ఒక కొటేషన్ ఏందంటే 1000 మంది దోషులు తప్పించుకున్నా పర్లేదు గానీ, ఒక్కడు కూడా నిర్దోషికి శిక్ష వేయకూడదనేటువంటి ఒక మాట అంబేద్కర్ గారు చెప్పిన ఒక మాట. అది యాక్చువల్‌గా అది ఒక రిలీజియస్ బుక్‌లో ఉంటుంది. బైబిల్‌లో ఉంటుంది. మోషే గారు మాట్లాడేటప్పుడు 1000 మంది దోషులు తెప్పించుకున్నా సరే ఒక్క శిక్ష కూడా పడదు. ఆ పదాన్ని అంబేద్కర్ గారు తీసుకున్నారని క్రిస్టియన్స్ చెప్తూ ఉంటారు. ఇట్స్ నాట్ అంబేద్కర్ బైబిల్ నుంచి తీసుకోలేదు గానీ, వాళ్ళ చట్టాల నుంచి తీసుకున్నారు. బ్రిటిష్ చట్టాలు ప్లస్ అమెరికన్ చట్టాలు వాటిల నుంచి రాజ్యాంగాన్ని అనుసరించారు కాబట్టి, వాళ్ళు బైబిల్ నుంచి తీసుకొని ఉండొచ్చు. వాట్ ఎవర్ రీజన్ పబ్లిక్ మన ఇండియాలో మనం పాటించేది ఇదే. 1000 మంది దోషులు తప్పించుకున్నా పర్లేదు కానీ, ఒక్కడు కూడా నిర్దోషికి శిక్ష వేయకూడదు. అలాగా ఆలోచించేవి. వీళ్ళు ఇప్పుడు ఈ మధ్య జడ్జిమెంట్లు ఏమైపోయినాయంటే, ఇప్పుడు ఆ పాంప్లెట్లు డిస్ట్రిబ్యూట్ చేసి అవునా నువ్వు పాంప్లెట్లు డిస్ట్రిబ్యూట్ చేస్తే నువ్వు క్రిస్టియనే కదా! అవునా నేను పాంప్లెట్లు డిస్ట్రిబ్యూట్ చేశాను. దాని అర్థం నేను క్రిస్టియన్ ఎట్ అవుతాను. ఒక హిందూ డిస్ట్రిబ్యూట్ చేయకూడదా? ముస్లిం డిస్ట్రిబ్యూట్ చేయకూడదా? ఒక క్రిస్టియన్ హిందూ మత గ్రంథాలకు సంబంధించిన పాంప్లెట్లు డిస్ట్రిబ్యూట్ చేయకూడదా సార్? అలా చట్టమే ఉందా అని అన్నాడు అతను జడ్జిమెంట్లో. ఇదంతా కదా నువ్వు మాకు తెలిసి మీరు అందరూ అబద్ధం ఆడుతున్నారు. మీరు క్రిస్టియన్ తీసేయండి అని అంటే వాళ్ళు న్యాయ ప్రకారం చట్ట ప్రకారం జడ్జిమెంట్ ఇవ్వట్లే. వాళ్ళకున్న ఆలోచనల ప్రకారం వాట్సాప్లో వచ్చిన దాని మీద జడ్జిమెంట్లు ఇస్తున్నారని కదా అర్థం. సో న్యాయ వ్యవస్థ ఎప్పుడో పోయింది. న్యాయ వ్యవస్థ అనేది అదే ఇప్పుడు గతంలో ప్రాక్టీస్ అనేది లేదు. హూ ఎవర్ ప్రొఫెస్ ఈ మధ్య జడ్జిమెంట్లు ఇదే రిజర్వేషన్ దళిత క్రైస్తవులకు సంబంధించిన రిజర్వేషన్కి సంబంధించిన దాన్ని రాజ్యాంగాలు ఏమని రాశారు? హూ ఎవర్ ప్రొఫెస్ అదర్ దాన్ హిందూ. ప్రొఫెస్ అంటే అర్థం ఏంటి? పబ్లిక్ రిటర్న్ డిక్లరేషన్. ప్రొఫెస్ అంటే అర్థం ది ప్రొఫెస్ మీనింగ్ ది పర్సన్ హూ ఎక్నాలజెస్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద పీపుల్ ఇన్ రైటింగ్ అండ్ ఓరల్. దాన్ని ప్రొఫెస్ అంటారు. ప్రొఫెసింగ్ రిలీజియన్ అంటారు. పబ్లిక్గా అందరి ముందు నేను క్రైస్తవుడిగా మారాను అని చెప్పి మీకు డిక్లరేషన్ ఇస్తే ప్రొఫెసింగ్ అంటారు దాన్ని. దానికి ప్రాక్టీస్ అనే పదం తగిలిచ్చారు వీళ్ళు. అసలు ప్రాక్టీస్ అనే పదం రాజ్యాంగం లేదు. హూ ఎవర్ ప్రొఫెస్ అండ్ ప్రాక్టీస్ యువర్ క్రిస్టియన్ యువర్ ప్రాక్టీసింగ్ రైట్. ప్రాక్టీసింగ్ అనేది పట్టుకోవచ్చు. వాట్ ఈస్ ప్రాక్టీసింగ్? ప్రాక్టీసింగ్ అంటే డెఫినేషన్ ఉంది. దానికి డెఫినేషన్ ఉంది. ఆ ప్రాక్టీసింగ్ అంటే ప్రాక్టీసింగ్ డెఫినేషన్ ఏంది? ఇదిగో బర్త్డే రోజు పాస్టర్ వచ్చి ప్రార్థన చేశాడు, ఫోటోలు తీశారు. పాస్టర్ వచ్చి ప్రార్థన చేస్తే ఫోటోలు తీస్తారా? అంతే క్రిస్టియన్ మారిపోయాడు. ఓకే. ఎవరన్నా ఒక వ్యక్తి అలా హిందూ గుడి కనపని కానీ దండం పెట్టారు ఎవరన్నా సరే సాధారణంగా హిందూ బ్రదర్స్ రోడ్డు మీద పోయి ప్రతి గుడికి దండం పెడతారు కదా. ఇట్లా అనుకుంటారు కదా. సరే ఇట్లా క్రిస్టియన్స్ అంటారు. వాళ్ళు లేదంటారు, వాళ్ళు డిఫరెంట్ మెథడ్ లేదంటారు. ఓకే సరే వాళ్ళు ఏదన్నా సరే వాళ్ళ పద్ధతి ఏదైనా హిందూ బ్రదర్స్ కనపడ్డ ప్రతి గుడికి వెళ్ళి దండం పెడతారు. ఆ దండం పెట్టాడు కాబట్టి నువ్వు హిందువుని ఎలా ఆర్గ్యూ చేస్తావు? క్రిస్టియన్ కూడా అనిపించవచ్చు కదా. ఒక క్రిస్టియన్ పోతా ఉంటే గుడిగా అనిపిస్తే అన్నాడు అనుకోండి, ఆయన హిందువు అని నేను అనలేవు కదా, ముస్లిం అన్నాడు అనలేవు కదా. మసీద్ కనపడ్డా సరే నమాజ్ చేసేవారు కొంతమంది. సో ఇదేమంటారంటే అసలు పబ్లిక్గా ఫ్రీడమ్ స్వేచ్ఛను కోల్పోవడం ఉంటుంది దీన్ని. ఇలాంటి జడ్జిమెంట్లు వచ్చినాయి. ఓకే. ఇక్కడ తమిళనాడులో దీపం రో దగ్గర కూడా అలాంటి జడ్జిమెంట్ వచ్చింది. విశ్వనాథన్ స్వామి విశ్వనాథన్ జస్టిస్ విశ్వనాథన్ ఆయన ఏం జడ్జిమెంట్ ఇచ్చాడు? ఏమంటే అక్కడ లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వచ్చిందండి పైన అంటే లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తే ఏంటి ఆయన లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తే ఏంటి? వాళ్ళ మత విశ్వాసాలు వాళ్ళ ఇష్టం, మీరు పెట్టుకోండి, అది వాళ్ళకి సంబంధించింది, మీరెవరు అడ్డుకోవడానికి. ఒక జడ్జి అయితే చూడాల్సింది. జడ్జి ఏం చేస్తాడు? ఇక్కడ లా అండ్ ఆర్డర్ విషయం మీద వచ్చినప్పుడు ఏమేమి వచ్చింది ప్రూవ్ చేయండి, లా అండ్ ఆర్డర్ అన్నట్టు మీరు ప్రూవ్ చేయండి, అక్కడ మీరు పోలీసులను పెట్టండి, లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేయండి, ఇలా ఇస్తే పర్లేదు. లా అండ్ ఆర్డర్ అయితే ఏంటి? అక్కడ అది హిందువులకు సంబంధించినటువంటి గుడి, అక్కడ వాళ్ళు దీపం పెట్టుకుంటారు వాళ్ళ ఇష్టం, మీరు పోలీసుల నుంచి పెట్టించండి అంటే ఈ విధంగా జడ్జిమెంట్ వచ్చినాయి. కొన్ని సరే కొన్ని కాంట్రవర్షియల్ జడ్జిమెంట్స్ వాటి గురించి నేను మాట్లాడదలుచుకోవాలి. కొన్ని జడ్జిమెంట్లు కాంట్రవర్షియల్ వచ్చినాయి. లైక్ ఎలక్షన్కి సంబంధించిన ఒక జడ్జిమెంట్ వచ్చింది.
వీళ్ళు కోర్టుకెళ్ళి ఏమంటే వీవీప్యాట్స్ని వెరిఫై చేయండి అని కోర్టులు అడిగితే కోర్టు ఏమంటుందంటే వీవీప్యాట్స్ని వెరిఫై కోర్టు ఏమంటుందంటే అది ఎలక్షన్కి సంబంధించింది మా పరిధిలో లేదు అని. రాష్ట్రపతికి సంబంధించినవే ఎలక్షన్ కమిషన్ సుప్రీంకోర్టుకి అధికారం ఉందా లేదా అని డిబేట్ జరుగుతుంది. రాష్ట్రపతికి సంబంధించిన దానికే సుప్రీంకోర్టుకి అధికారం ఉందా లేదంటే సుప్రీంకోర్టు ఈజ్ అల్టిమేట్. ఒకవేళ రాష్ట్రపతి తప్పు చేసినా సుప్రీంకోర్టుకి అధికారం ఉంది. ఒకవేళ పార్లమెంట్ తప్పు చేసిన సుప్రీంకోర్టు తప్పు అని చెప్పవచ్చు. అలాంటిది చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాని కోర్టులో మాకు సంబంధం లేదని చేతులు దులుపుకుంది. అంటే ఒక చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఒకవేళ ఎలక్షన్ కమిషన్ కనుక పొరపాటు చేస్తే, ఎలక్షన్ కమిషన్ తప్పు చేస్తే కోర్టులు దాన్ని తప్పని చెప్పలేని పొజిషన్లో ఉన్నాయా? అందుకనే ప్రజల యొక్క నమ్మకం కోల్పోయింది. అందుకే ఆయన నిన్న ప్రసంగం ఇస్తూ ఆయనే అన్నాడు, సూర్యకాంత్ గారు అన్నారు ఏమని, ఈ భారతదేశంలో అతిపెద్ద సవాలు న్యాయ వ్యవస్థకి ఏంటంటే పబ్లిక్ ట్రస్ట్ను గెయిన్ చేసుకోవడం. అది మేము చేయలేకపోతున్నాం. వీఆర్ అనేబుల్ టు గెయిన్ ది పబ్లిక్ కాన్ఫిడెన్స్ అని నాకు ఆ న్యూస్ పేపర్లో చదివాను. ఐ రెడ్ ఇన్ దట్ న్యూస్ పేపర్. సర్ప్రైజ్ అనిపించింది. థ్యాంక్ యూ. నమస్కారం.